హలో వ్యూవర్స్, నమస్తే అండి. వెల్కమ్ టు శ్యామ్ల స్పెషల్స్. ఈరోజు రవ్వ దోశలు అప్పటికప్పుడు కలుపుకుంటే ఎలా ఉంటాయి, అలా కాకుండా ముందుగానే కలిపితే ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తానండి. ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే మాత్రం తప్పకుండా ఈ వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. చాలా సింపుల్గా చేసుకున్న రవ్వ దోశలు ఎంతో కమ్మగా ఉంటాయి, కరకరలాడుతూ ఉండేలాగా చిన్న చిన్న టిప్స్ రెండు ఉన్నాయి. అవి రెండు చెప్తాను, పూర్తిగా చివరి వరకు చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని 1 కప్పు సూజీ రవ్వ, 1 కప్పు బియ్యం పిండి, 1 పావు కప్పు మైదా పిండి, చిటికెడు ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, కుకింగ్ సోడా ఉంటుంది కదండి, ఇంకా మజ్జిగ, బాగా పులిసిన మజ్జిగ ఉంటుంది కదా, ఆ బాగా పులిసిన మజ్జిగని, అంటే మనం వెన్న తీసి మజ్జిగ ఉండిపోతుంది కదా, ఆ మజ్జిగని కరెక్ట్గా ఒక 2 గ్లాసులు అంటే 1/2 లీటరు ఉండేలాగా చూసుకోండి. అలా ఉండేలా చూసుకొని చక్కగా మనం దీన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ చిక్కగా, ఇది ఇక్కడ కనిపిస్తోంది కదా, ఈ విధంగా కలుపుకోండి. అంటే మీకు కన్సిస్టెన్సీ ఇలా ఉండకూడదు, ఇంకా పలుచగా ఉండాలి. అందు గురించి మనం ఇక్కడ 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకుంటున్నామండి. చూసారా, ఇప్పుడు బాగా పలుచగా ఉంది కదా. ఇలా ఉన్న తర్వాత మనం వెంటనే కనుక దోశ వేసామనుకోండి, అంటే పెనం బాగా వేడెక్కాక ఆయిల్ని మనం చక్కగా వేసుకుని, ఆయిల్ని ఇక్కడ నేను అప్లై చేస్తున్నాను, కాకపోతే సిలికాన్ బ్రష్ అనేది యూస్ చేయకుండా నార్మల్ ఓల్డ్ స్టైల్దే యూస్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి, చూసారా మనకి బాగా పలుచగా రేకులో వస్తుంది కదా రవ్వ దోశ. కానీ ఇక్కడ ఎలా వస్తుందో అంటే మనం పోయాలి అంతే తప్పితే ఇక్కడ మనం ఏమీ పరిచినట్టుగా గరిటెతో అద్దకూడదు. అదేవిధంగా పైన మనం క్యారెట్, బీట్రూట్, ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా ఇలా పైన గార్నిష్ చేసుకుని చక్కగా, అంటే దోశ మధ్యలో వచ్చేలాగా గార్నిష్ చేసుకోవాలి. మనకి మంట ఎంత మంచిగా మీడియంలో పెట్టుకుంటే కనుక బాగా కాలుతుంది. తర్వాత కొంచెం పెద్దది చేసుకుంటే కిందన పూర్తిగా మనకి కాలిన తర్వాతే మనకి దోశ బాగా తిరగబడ్డానికి ఉంటుందన్నమాట. అయితే దీన్ని 2 వైపులా కాల్చాల్సిన అవసరం లేదు, ఒక్క సైడ్ కాల్చిస్తే కనుక ఇలా వస్తుంది. చూస్తున్నారు కదా, నేను ఇదే విధంగా 2 దోశలు వేసాను. చూడండి, ఇక్కడ నేను మీకు ఆ 2 దోశలు కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను. కాకపోతే ఇవి కాస్త లావుగా ఉన్నాయి. ఎందుకు, ఇప్పుడే కలిపాను, కలిపిన వెంటనే వేసేసాను. ఇప్పుడు చూపిస్తున్న దోశ 3 గంటల తర్వాత వేసానండి. అయితే మీకు ఇక్కడ డిఫరెన్స్ కలుస్తుంది, చూసారా, పల్చగా ఉంది, ఇంకా మనకి మొత్తం కన్నాలు కన్నాలుగా కనిపిస్తుంది. చూసారా, ఈ కన్నాలుగా ఉంది ఏంటి అంటే మనం తిరగేసిన తర్వాత చూస్తే, చూసారా, చాలా చిన్న చిన్న మైన్యూట్ హోల్స్ కనిపిస్తున్నాయి కదా, అంటే పూర్తిగా పర్ఫెక్ట్గా వచ్చిన రవ్వ దోశ అనమాట. ఇది ఎంత బాగా కాలితే అంత రోస్టెడ్గా వస్తుంది. అయితే కొంతమంది రోస్టెడ్ ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు, కానీ నాకు బాగా రోస్టెడ్గా ఉంటేనే ఇష్టం అనమాట. అందుకే నేను ఇక్కడ బాగా రోస్టెడ్గా ఉండేలాగా చూసుకున్నాను. సో మీరు కూడా ఈ కన్సిస్టెన్సీలో చక్కగా కలుపుకొని ఒకసారి ట్రై చేయండి. వెంటనే వేస్తే ఏంటి, వెంటనే వేయకపోతే ఏంటి అనే డిఫరెన్సెస్ కూడా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మరి మీకు నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్, సబ్స్క్రైబ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి ఇలా సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.